అండ్ అందరికీ ఇప్పుడు బీరకాయ కూర బీరకాయ పొట్టు పచ్చడి అయితే నూరుతున్నాను ఒకసారి. బీరకాయ కూర కోసం బీరకాయలు, ఆనియన్, పచ్చిమిర్చి, పచ్చడి కోసం బీరకాయ పొట్టు, పచ్చిమిర్చి, నువ్వులు, చింతపండు ఇవైతే రెండు ఒకటేసారి చేస్తున్నాను. స్టవ్ మీద పెట్టిన వివరించి అయితే చెప్పలేను, మీరే చూడండి. ఇది వచ్చేసి బీరకాయ కూర కోసం, వచ్చేసి బీరకాయ పొట్టు పచ్చడి కోసం. చూడండి, ఇట్లా ఆయిల్ తేలినప్పుడు కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవడం. బీరకాయ కర్రీ అయితే స్టవ్ బంద్ చేసుకుని ఇప్పుడు బీరకాయ పొట్టు పచ్చడి. ఈ జారు ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరిన, అందుకని మళ్ళీ ఇందులోనే పచ్చడి నూరుతున్నా. వెల్లుల్లి రెబ్బ, వేపిన నువ్వులు, జీలకర్ర, కొన్ని వాటర్ పోసి మెత్తగా నూరుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసి తగినంత సాల్ట్, చింతపండు ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత బీర పొట్టు వేసుకోవాలి. కొంచెం చింతపండు వాటర్. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా మెత్తగా పచ్చడి నూరుకున్న తర్వాత కొంచెం ఇందులో మిర్చి బీర పొట్టు వేపిన కదా, కొంచెం ఆయిల్లో వేస్తే ఈ ఆయిల్ కదా మొత్తం పచ్చడికి పట్టియాలి, పచ్చడికంతా అంటియాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెడతాను. ఇంకా కొంచెం ఉన్నది కాబట్టి తాలింపు పెట్టుకోవచ్చు, తాలింపు పెట్టకున్నా బాగానే ఉంటుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత స్టీల్ బౌల్లో వేసుకోవాలి. రాతేని బౌల్లో వేస్తే తిన్నట్టు అవుతుంది, అల్యూమినియం కదా. ఇట్లా చింతపండు వేసినాం కదా, అందుకనే తిన్నట్టు అవుతుంది గిన్నె. అట్లా అయ్యి పచ్చడి బట్టి మనకు ఒంట్లో అనారోగ్య సమస్యలు అయితే, అందుకనే రాతేని గిన్నెలు వండుకున్నప్పుడు స్టీల్ బౌల్లో వేసుకోవాలి. ఏ కూర కానీ పచ్చళ్ళు కానీ. బీర పొట్టు నువ్వుల పచ్చడి అండ్ బీరకాయ కర్రీ సింపుల్గా చేసుకునే వంటలు. బీరకాయ కూర వండినప్పుడు ఇలా పచ్చడి నూరుకుంటే మనకే బీరకాయ పొట్టు పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. రెండు కూరలు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.